హలో ఫ్రెండ్స్, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిపించాడు. అయితే వారిని తరుముతూ వస్తున్న ఫరోను మరియు అతని రథముల సైన్యాన్ని దేవుడు సముద్రంలో వారిని కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అలా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన తర్వాత నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే మరియు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి కీర్తన పాడి ఆయనను స్తుతించారు. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తెంచెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతివలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును. యెహోవా నీ దక్షిణహస్తము శత్రువుని చితకగొట్టును అంటూ దేవుడు తమ జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఆయనను స్తుతించారు. ఆ తరువాత అహరోను యొక్క సహోదరి అయిన ప్రవక్తయగు మిరియాము తంబురను చేతపట్టుకొనెను. ఆమెతో పాటుగా స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యమాడుతూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము ఆ స్త్రీలందరితో కలిసి దేవుని స్తుతిస్తూ ఒక పల్లవి పాడింది. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఒక ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అక్కడి నీళ్లు చేదుగా ఉన్నాయి గనుక వారు ఆ నీళ్లను త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. మారా అనే పదానికి హెబ్రీ భాషలో చేదు అని అర్థం. అప్పుడు ప్రజలు మేమేమి త్రాగుదుము అని మోషే మీద సనిగారు. వెంటనే మోషే ఈ విషయం మీద దేవునికి మొరపెట్టగా ఆయన మోషేకు ఒక చెట్టును చూపించెను. ఆ చెట్టును నీళ్లలో వేసిన తరువాత మారా నీళ్లు మధురంగా మారాయి. అక్కడ దేవుడు వారికి కట్టడలను వీధులను నిర్ణయించి వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచినేడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అనెను. ఆ తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలును 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఇశ్రాయేలు ప్రజలు మారా అని పిలువబడుతున్న ఈ ప్రాంతానికి రావడానికంటే 3 రోజుల ముందు యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను అంటూ పాటలు పాడారు. కానీ 3 రోజుల తర్వాత ఒక చేదు అనుభవం రాగానే వాళ్ళు వెంటనే మోషే మీద సనిగారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల జీవితం దుర్భరమైన స్థితిలో మారా వంటి అనుభవాలతోనే ఉండేది. అక్కడి నుండి వాళ్ళు దేవునికి మొరపెట్టగా ఆయన వారి కొరకు మోషేను పంపించాడు. ఎవరైనా ప్రజలు ఒకే ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా జీవించిన తర్వాత వాళ్ళు ప్రయాణమై మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని బట్టి గాని అక్కడి నీటిని బట్టి గాని చాలా రకాల అనారోగ్యాలకు గురి అవుతారు. ఇది మనందరికీ తెలిసిన సాధారణమైన విషయమే. రాజుల కాలంలో సైన్యాలు యుద్ధానికి బయలుదేరినప్పుడు వారిలో అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు 6 లక్షల మంది పురుషులు తమ కుటుంబాలతో పాటుగా, అంటే దాదాపు 20 నుండి 25 లక్షల మంది ప్రజలు ఐగుప్తు అనే ఒక ప్రాంతపు జీవితానికి అలవాటు పడిన వాళ్ళు ఏకంగా సముద్రాన్నే దాటేసి 3 దినాల ప్రయాణం చేశారు. వారు అనారోగ్యాలకు గురి అవ్వడం అనే విషయం చాలా సాధారణమైనదే. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు తమ సొంతగా ఐగుప్తు దేశం నుండి కానాను వైపుగా బయలుదేరినట్లయితే వారు వాగ్దాన దేశాన్ని చేరుకోవడం అసాధ్యంగా ఉండేది.
అయితే దేవుడు వారితో కూడా ఉన్నాడు కాబట్టి వారిలో ఒక్కడు కూడా అనారోగ్యంతో మరణించలేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో పాటుగా రావడానికి తన కట్టడలను న్యాయవిధులను వారికి తెలియజేశాడు. 26వ వచనంలో దేవుడు ఇలా అన్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అనెను. ఇదే ఇవాల్టి మన వీడియో. ఒక గొప్ప సైన్యంగా బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన కట్టడలను విధులను తెలియజేశాడు. అవన్నీ నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండంలో స్పష్టంగా రాయబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యంలో ప్రయాణం చేయగలగాలి అంటే దేవుడు వారికి ఇచ్చిన ప్రతి ఆజ్ఞను వారు శ్రద్ధగా పాటించాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన కట్టడలలో తమ శిబిరము నుండి వేరు చేయాలి అని విధిని తెలియజేశాడు. దేవుడు వారికి ఆహారాల్లో కూడా ఏది పవిత్రమైంది, ఏది అపవిత్రమైనదో కూడా తెలియజేశాడు. శవమును ముట్టడం గురించి కూడా ఆయన వారికి నియమ నిబంధనలు తెలియజేశాడు. ఈ విషయాలన్నిటినీ రాబోయే అధ్యాయాలలో స్పష్టంగా చూడవచ్చు. దేవుడు మనతో పాటుగా ప్రయాణించాలి అంటే ఆయన మన మేలు కోరి చెప్పే ఆజ్ఞలను, కట్టడలను తప్పకుండా పాటించాలి. ఈ మారా పరీక్ష తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రయాణం గురించి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.